మేనిఫెస్టోలో విడుదల 2024 విడుదల చేయడం జరిగింది. అంటే 2019 నుండి 2024 వరకు ఏవైతే మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారో దాన్ని 99% పూర్తి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. అదేవిధంగా 2024 నుండి 2029 వరకు ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అంటే నవరత్నాలనే 9 పథకాలు పెడుతూ వాటిని అనుసరిస్తూ ఏవైతే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో చేసే పాదయాత్రలో మరి ఆయన కళ్ళతో చూసినవి చెవులతో వినివి ఆయన మేనిఫెస్టోలో 2019 నుండి పెట్టిన మేనిఫెస్టో కంటే నిన్నగా చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏవైతే ఏ పథకాలు పెడితే బాగుంటాయనేది ఒక ఆలోచన మీద గతంలో పెట్టిన మేనిఫెస్టో కంటే నిన్నగా ఏ కులానికి చేస్తే బాగుంటుంది, ఏమి పెడితే బాగుంటుంది అనేది నిన్నగా ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అమ్మఒడు అంటే అమ్మఒడు పెట్టేటప్పుడు గతంలో కంటే ఇప్పుడు మరి పెంపుగా చేయడం జరిగింది. కాపు నేస్తం అదేవిధంగా ముందుగా ఏదైతే పెట్టారో దానికే భిన్నంగా అనేక అంశాల మీద చర్చించి ఈ రాష్ట్రం ప్రజలకి ఏదైతే బాగుంటుందో అది చేయడం జరిగింది. మరి ఆయన నమ్మే ఓ భగవద్గీతగా, ఓ ఖురాన్గా, ఓ బైబిల్గా ఆయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. కానీ మన చంద్రబాబు నాయుడు లాగా ఏదో 600 హామీలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చే విధంగా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో దానికి అనుసరించి ఇంకా ఆయన వచ్చే ఏ గుణం బాగుంటుంది అనేది మన 2019 నుండి 2024లో ఎంత గొప్పగా లేని కూడా చెప్పలేని కూడా చేసి చూపించారు. అంటే ఈరోజు కూడా మరి 2024 నుండి 2029 వరకు ఈయన చెప్పినవే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెంచినవే కాకుండా చెప్పినవే కాకుండా మళ్ళీ కొన్ని ఆయన దృష్టికి వచ్చినవన్నీ ఈ పథకాల రూపంలో మళ్ళీ చేస్తారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఉండాలని మరి మీ అందరూ చూస్తున్నారు. విశాఖపట్నంలో మరి ఆయన ఇక్కడి నుండే మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన ఇక్కడి నుండే కొనసాగించే విధంగా విశాఖపట్నంకు పెద్దపీట వేస్తూ